అందరికీ నమస్కారం. 2024-25 ఆర్థిక సంవత్సరమునకు గాను కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ నందు కొత్తగా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ని పెంచారు. దీని ప్రకారం ఎంత ట్యాక్స్ పడుతుందో మనం ఈ వీడియోలో చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం 2024-25కు సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టినది. ఈ బడ్జెట్ నందు ఇన్కమ్ ట్యాక్స్ లో ప్రస్తుతం ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ 50,000 రూపాయలను 75,000 రూపాయలుగా పెంపుదల చేశారు. ఈ బడ్జెట్ ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ న్యూ రెజిమ్ నందు కొత్త స్లాబ్ రేట్స్ ఈ క్రింది విధముగా ఉన్నవి. 0 నుంచి 3 లక్షల వరకు ఎటువంటి ట్యాక్స్ అనేది లేదు. 3 లక్షల నుండి 7 లక్షల వరకు 5% ట్యాక్సు, 7 లక్షల నుండి 10 లక్షల వరకు 10% ట్యాక్సు, 10 లక్షల నుండి 12 లక్షల వరకు 15% ట్యాక్సు, 12 నుండి 15 లక్షల వరకు 20% ట్యాక్సు, 15 లక్షలకి ఆ పైన ఎంత ఉన్నా 30% ట్యాక్స్గా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టడం జరిగినది. ఒక ఉదాహరణ పూర్వకంగా ఓల్డ్ స్లాబ్ రేట్స్కి కొత్త స్లాబ్ రేట్స్కి ఎంత తేడా వస్తుందో చూద్దాం. ఒక ఉద్యోగి యొక్క గ్రాస్ శాలరీ 20 లక్షల రూపాయలు అయితే ఆ ఉద్యోగి గత సంవత్సరం స్లాబ్ రేట్స్ అంటే ఓల్డ్ స్లాబ్ రేట్స్కి ఈ సంవత్సరం స్లాబ్ రేట్స్కి ఐటీ మధ్య తేడా. ఉద్యోగి యొక్క గ్రాస్ శాలరీ 20 లక్షల రూపాయలు, అందులో పాత స్లాబ్ రేట్స్ ప్రకారం స్టాండర్డ్ డిడక్షన్ 50,000 రూపాయలు తగ్గించగా ట్యాక్సబుల్ ఇన్కమ్ 19,50,000 రూపాయలు వస్తుంది. ఇందులో మొదటి 3 లక్షల వరకు ఎటువంటి ట్యాక్స్ అనేది ఉండదు. తరువాత 3 నుండి 6 లక్షల వరకు 5% ట్యాక్స్ అంటే 15,000 రూపాయలు, 6 నుండి 9 లక్షల వరకు 10% ట్యాక్స్ 30,000 రూపాయలు, 9 నుండి 12 లక్షల వరకు 15% ట్యాక్స్ 45,000 రూపాయలు, 12 నుండి 15 లక్షల వరకు 20% ట్యాక్స్ 60,000 రూపాయలు, 15 లక్షలకు పైన ఉన్న మొత్తమునకు 30% ట్యాక్స్ 1,35,000 రూపాయలు అంటే మొత్తంగా 2,85,000 రూపాయలు ఉద్యోగి పాత స్లాబ్ రేట్స్ ప్రకారం ట్యాక్స్ చెల్లించవలసి ఉంటుంది. అదే కొత్త స్లాబ్ రేట్స్ తీసుకుంటే గ్రాస్ శాలరీ 20 లక్షల రూపాయలు, స్టాండర్డ్ డిడక్షన్ 75,000 రూపాయలు తగ్గించగా ట్యాక్సబుల్ ఇన్కమ్ 19,25,000 రూపాయలు వస్తుంది. ఇందులో మొదటి 3 లక్షల వరకు ఎటువంటి ట్యాక్స్ అనేది ఉండదు. తరువాత 3 నుండి 7 లక్షల వరకు 5% ట్యాక్స్ అంటే 20,000 రూపాయలు, 7 నుండి 10 లక్షల వరకు 10% ట్యాక్స్ అంటే 30,000 రూపాయలు, 10 నుండి 12 లక్షల వరకు 15% ట్యాక్స్ 30,000 రూపాయలు, 12 నుండి 15 లక్షల వరకు 20% ట్యాక్స్ 60,000 రూపాయలు, 15 లక్షలకు పైన ఉన్న మొత్తమునకు 30% ట్యాక్స్ అంటే 1,27,500 అంటే మొత్తంగా ఉద్యోగి 2,67,500 రూపాయలు ట్యాక్స్ చెల్లించవలసి వస్తుంది. అంటే ఈ కొత్త స్లాబ్ రేట్స్ వలన ఈ ఉద్యోగికి 17,500 రూపాయలు ఆదా అవుతుంది. ఇదండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు అయితే నచ్చిందనే అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో ఎంప్లాయీ లేటెస్ట్ అప్డేట్స్, పే ఫిక్సేషన్స్ అలాగే లేటెస్ట్ జియోస్కి సంబంధించి వివరాల కోసం మన ఛానల్ని అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.